థ్యాంక్ యూ సో మచ్. సార్ నరేష్ గారు, మీరు జెన్యున్ ఆన్సర్ చెప్పాలి సార్. ఎస్ సార్, ఎస్. అంటే ఇప్పటిదాకా నేను చెప్పింది అబద్ధాలు అనేది నాకు అర్థం కాలేదు. కాదు సార్, అంటే అంటే ఈ సినిమాకి రిలేటెడ్ అండ్ పర్సనల్ కూడా సార్. చాలామంది ఇప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళిళ్ళు కాలేదు, ఇంకా మాకు పెళ్ళిళ్ళు కాలేదనే ఇదిలో పాపం అవుతుంటారు కదా సార్. అంటే మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో పెళ్ళి అనేది హ్యాపీగా కాకుండా ఉంటేనే బెటరా? అంటే ఇప్పుడు ఒకటేంటంటే ఇప్పుడు తరం అసలు పెళ్ళి వద్దని, అంత ముందు తరాలు మళ్ళీ ఒక్కసారి ట్రై చేద్దామని. ఎందుకోసం ఇది హ్యాపీగా ఉండడానికేగా బేసిక్గా. కాబట్టి ఈ మధ్యలో నేను అంతే. ఓకే, ఆన్ దట్ నోట్ లెట్స్ ర్యాప్ దిస్ మీడియా కాన్వర్సేషన్. థ్యాంక్ యూ సో మచ్. సార్ చెప్పండి. వెంకటేష్ గారు సార్ చెప్పండి సార్. అంటే సుందరకాండ టైటిల్ దొరకడం, వెంకటేష్ గారు ఆ సినిమా చేయడం, అదే వెంకటేష్ గారు ఈ సినిమాను డైరెక్ట్ చేయడం అనేది సో చాలా మీకు అసలు ఏ నక్షత్రం ఇది? ఆ నక్షత్రం కలిసిందా ఏంటి? నాది మూల అయితే కాదు సార్. నేను కొంచెం కొంచెం లాంగ్ టైం, ఒక 10 minutes అయినా హ్యాపీగా ఉండగలుగుతా. రోహిత్ గారు, అంటే మీది ఏ నక్షత్రం? స్వాతి అండి. స్వాతి నక్షత్రం. మరి మూల నక్షత్రంకి వెళ్ళి ఈ సినిమా రావడం అనేది సో మీ క్యారెక్టర్ సో ఎంతవరకు ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతూ వాళ్ళ నక్షత్రాలను గుర్తు చేస్తూ ఎంటర్టైన్ అవుతుంది? అంత జాతకాల సినిమా కాదండి ఇది. డన్. థ్యాంక్ యూ సో మచ్. వేణుస్వామి అన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీ మీద ఇది నెవర్ ఎండింగ్ లా ఉంది, కానీ ఇక్కడ మనం బ్రేక్ వేద్దాం ఇంకా. థ్యాంక్ యూ. మీ మీద ఆయన ఎప్పుడు జాతకం చెప్పలేదు. నా జాతకం తెలియదు అనుకుంటా అండి. సో మీ డెబ్యూ ఫిల్మ్, నాట్ ఎ డెబ్యూ యాక్చువల్లీ, రుక్మిణి తర్వాత ఈశ్వర్ వచ్చింది. ఎస్, అండ్ దట్ సేమ్ ఈశ్వర్ ఈస్ గోయింగ్ టు రీ-రిలీజ్ ఆన్ అక్టోబర్ ఆన్ ద అకేషన్ ఆఫ్ ప్రభాస్ బర్త్డే. లైక్ వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ ఇట్? లైక్ మీ సెకండ్ ఇన్నింగ్స్ అనేది సుందరకాండ అండ్ యువర్ ఫస్ట్ డెబ్యూ యాజ్ అ హీరోయిన్ ఇన్ తెలుగు ఈస్ రీ-రిలీజింగ్ డ్యూరింగ్ ద సేమ్ టైమ్ పీరియడ్. లైక్ హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? అదే అండి, అన్నీ ఒక టైం అని అంటారు ఎవరికైనా. ఇట్స్ జస్ట్ అ టైం. సో మంచి టైం కలిసి అన్నీ వస్తే అన్నీ ఒక్కొక్కటిగా ఇట్లా ఫాల్ ఇన్ ప్లేస్ అని చెప్తారు. సో దట్స్ హౌ ఐ థింక్ ఐ ఫీల్. సో ఫస్ట్ యాక్చువల్లీ ఈశ్వరే రిలీజ్ అవుతుంది October 23rd. సో ఫస్ట్ అదే మళ్ళీ స్క్రీన్లో ఐ విల్ బీ కమింగ్ బ్యాక్ 2024లో. సో ఆఫ్టర్ దట్ మా సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ రుక్మిణి వాజ్ నాట్ మై ఫస్ట్ ఫిల్మ్, అది చైల్డ్ ఆర్టిస్ట్గా చేసింది. దాని ముందు నేను తమిళ్లో చాలా సినిమాలు 5 ఏళ్ళ నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గానే చేశాను. సో యాజ్ అ హీరోయిన్ ఈశ్వర్ వాజ్ మై ఫస్ట్ రిలీజ్. సూపర్ హ్యాపీ అండి.